హెచ్కేఆర్ టోల్గేట్ నిర్వహణపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ హెచ్కేఆర్ టోల్గేట్ నిర్వహణపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సంస్థ ప్రజల ప్రయోజనాలపై చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. గత 12 సంవత్సరాలుగా టోల్ వసూళ్ల ద్వారా లాభాలు పొందుతున్న సంస్థ ప్రజల భద్రతకు అవసరమైన సర్వీస్ రోడ్లు, ఇతర సౌకర్యాల ఏర్పాటులో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సేవా రహదారుల లేమి, టోల్ వసూళ్లు సజావుగా సాగుతున్న సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఉద్యోగుల వేతనాలపై నిర్లక్ష్యం, 12 సంవత్సరాలుగా ఉద్యోగులకు ఒకే జీతం చెల్లించడం, కనీస వేతనాలు పెంచకపోవడం అన్యాయమని విమర్శించారు. గోదావరి కని నుండి లోడ్ తీసుకెళ్లి తిరిగి వస్తున్న లారీలకు టోల్ మాఫీ కల్పించాలని, ఇది వారి భద్రత కోసం అవసరమని అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజలకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే దృష్టితో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంస్థ స్థానికులను నిర్దిష్ట కారణం లేకుండా ఉద్యోగాల నుండి తొలగిస్తూ బయట ప్రాంతాల వారిని నియమించడం పూర్తిగా అన్యాయమని గట్టిగా తెలిపారు. ప్రస్తుతం ఉన్న రహదారులు పరిస్థితి దయనీయంగా ఉందని, మెయింటెనెన్స్ లోపాల వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు, టోల్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఇప్పటి వరకు కట్టలేదు. అనేక మంది, వందల మంది ప్రాణాలు వదిలిపెట్టారు. ఓఎండం చేయాలి వీళ్ళు, రోడ్ల మధ్య సెంట్రల్ లైటింగ్ చేయాలి ఇక్కడ నుంచి అక్కడి వరకు. అది వేయకుండా గ్రీనరీ మెయింటైన్ చేయాలి, శానిటేషన్ చేయాలి, రెస్ట్ రూమ్స్ పెట్టాలి, అంబులెన్స్ పెట్టాలి, యాక్సిడెంట్ అని తీసుకుంటే వ్యాన్, ప్రోటోకాల్ పెట్రోలింగ్ వ్యాన్ పెట్టాలి, ఒక క్రేన్ పెట్టాలి. దాంతో పాటు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. రోడ్లు ఎక్కడ చిన్న డ్యామ్ అయినా చేసుకుంటూ పోవాలి. ఇవేమి చేయకపోగా పైకి వెళ్ళి 10 సార్లు చేస్తా ఉంటే 33 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసుకున్నారు, సంతోషం. 50 సంవత్సరాలు చేసుకున్నారు. కానీ ఇవాళ చేయకపోగా దీనిలో పైకి వెళ్ళి దీని మీద ఎప్పుడు కూడా దాటేస్తూ లాస్ ఉన్నా అంటున్నారు. సిద్దిపేట నుంచి అర్ధవరకు ఏ రకంగా పోయడం జరుగుతూ ఉంది, ఎంత మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఏ రకంగా వేసారు, అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. అడిగే నాదుడు లేడా, అడిగే పట్టించుకునే వాళ్ళు లేరని ఒక నిర్భయమైనటువంటి ఒక నమ్మకం. టోల్ ట్యాక్స్ నమోనియం ఇది గ్యారంటీ. దాంతోపాటు స్థానిక లారీలకు ఏదైతే లోకల్ ట్రక్స్ ఉన్నాయో వాళ్ళకి ఫ్రీ చెప్పినాము, ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చేసుకునేటువంటి వాటి. దాని తర్వాత గోదావరి నుంచి ట్రాన్స్పోర్ట్ పోయేటి, లోడింగ్ పోయినా కూడా వచ్చేటప్పుడు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. అవి చేయకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. ఇక్కడ పనిచేసే వరకు 12 సంవత్సరాల కింద ఒకటే జీతం, ఈ రోజు కూడా అదే జీతం. ఇవాళ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.